పార్టీలు కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపించాయి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, అక్కడ నితీష్ కుమార్ కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, అలాగే వైసీపీ కూడా రాజ్యసభలో మరి వాళ్ళకి అనుకూలంగా ఓట్లేసినట్టుగా 3 ఓట్లేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఈ దేశంలో ఉన్నటువంటి 25 కోట్ల మంది మైనార్టీ సోదరులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. లౌకికవాదులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ జరగలేనటువంటి ఒక భావనతో ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపులు తట్టాం, న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా మనం ఒకసారి ఆలోచించాలి. దేశ స్వాతంత్ర ఉద్యమంలో 65,000 మంది ముస్లిం సోదరులు బలిదానాలు చేశారు ఈ దేశ స్వాతంత్రం కోసం. ఇది ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. గాంధీ కుటుంబం ఏ విధంగా ఉద్యమించిందో ఎన్ని మీరు గమనించాలి. కాంగ్రెస్ సోదరుడికి మాకు కూడా అవకాశం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన వినండి, ఆయన మాట్లాడు కాబట్టి దయచేసి మీరు మాట్లాడు. ఎందుకంటే ఆగండి, ఆయన చెప్పండి, అడుగుతున్నా. మళ్ళీ మీరు ఎందుకు మధ్యలో ఎంటర్ అవుతారు? ఎందుకంటే వాసుదేవన్ గారు మీరు గమనించాలా, మేము కాంగ్రెస్ స్టాండ్ ఒకటే. ఈ దేశంలో ఉండే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని మతాల వారు, సిక్కులు, ఇసాయిలు అందరూ కూడా, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా భాయ్ భాయ్ అనే నినాదంతో, మత సామరస్యంతో మెలగాలనేటువంటి ఆలోచనతో మా కాంగ్రెస్ పార్టీ ఉంది, పనిచేస్తూ ఉంది. అంతకుమించి మేము ఎవరినో ద్వేషించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఇంకొకరిని ఏదో అనాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మైనార్టీ సంబంధించి వక్ఫ్ సంస్థ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రిటిష్ హయాంలో మన స్వాతంత్రం రాకపోవడం నుంచే ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది దేవస్థానాలకి, వెంకటేశ్వర స్వామికి, లేకపోతే ఇతర దేవస్థానాలకి మరి భక్తులు ఏ విధంగా భూములు దానం చేస్తారో, ఆస్తులు దానం చేస్తారో, అలాగే ఈ వక్ఫ్ కూడా ముస్లిం సోదరులు లేకపోతే ముస్లింయేతరులు కూడా ఆ దేవుడిని నమ్ముకొని ఇతను మంచి జరిగితే భూములు దానం చేశారు. ఈ రోజు రైల్వే తర్వాత అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్ఫ్ బోర్డు. అలాంటి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కలిగినటువంటి భూములు ఈ రోజు మరి వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. విజయ్ కిరణ్ మాట్లాడతారండి. విజయ్ కిరణ్ మాట్లాడతారు ఇప్పుడు. రైట్, విజయ్ కిరణ్. సైదా గారు చెప్పారు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మాకు అని. డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోయే తరాల్లో కూడా డాక్యుమెంట్స్ ఉండి ఆ ప్రాపర్టీ కోసం మళ్ళీ క్లెయిమ్ చేసే అవకాశం లేకుండా ఈ బిల్లు ఎంతో ఉపయోగపడింది ముస్లింలకి. ముస్లింల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడటానికి కారణం తెలుగుదేశం పార్టీ. 3 ముఖ్యమైనటువంటి సవరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మైనార్టీల పక్షాన్ని నిలబడిన తెలుగుదేశం పార్టీ. కొంతమంది కుహానావాదులు ఏదో నితీష్ కుమార్ గారిని, చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ పెట్టినంత మాత్రాన వాళ్ళ ముస్లింల నాయకులు కాదు. నిజమైన ముస్లింలకి మంచి చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ విధమైనటువంటి చర్యలు చేయరు. ఒక బిల్లు పెట్టినప్పుడు దాంట్లో సవరణలు చెప్పాలా, లేదు దాంట్లో ఏ విధమైన చెడు ఉంటే చెడుని తీసేసి మంచిని పెట్టమని చెప్పాల్సింది పోయి ఒక్క సవరణ కూడా వీళ్ళు ఇవ్వకుండా, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశం అయితే 4 సార్లు అటెండ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మా లావు కృష్ణదేవరాయలు గారు 11 సార్లు, అసదుద్దీన్ ఓవైసీ 14 సార్లు. అంటే మా చిత్తశుద్ధి ముస్లింలకి ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు. మేము ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నామండి, మనకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మనం మాట్లాడాలి తప్ప ఇంకొక మత విశ్వాసాలకు సంబంధించి దీనికి పోటీగా తెచ్చి మాట్లాడి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ముస్లింల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ చరిత్రలో నల్ల అక్షరాలతో రాయబడేటువంటి పేరు ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సవరణకి సంబంధించి ఒక్క ప్రతిపాదన కూడా ఇవ్వలేదండి. వాళ్ళు ఎట్లా అసలు ముస్లిం నాయకులను చెప్పుకోగలరు, ముస్లింల పక్షపాతం చెప్పుకోగలుగుతారు? బయటికేమో ముస్లింల పక్షాన మాట్లాడుతూ ఉంటారు, లోపలేమో దానికి అనుకూలంగా ఓట్లు వేస్తూ ఉంటారు. ఒక్క సవరణ కూడా వాళ్ళు ప్రతిపాదించరు. వీళ్ళు ఎట్లా ముస్లింల పక్షపాతులు అవుతారు? కాబట్టి ముస్లింల పక్షాన మాట్లాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ముస్లింలు కూడా ఈ రోజున మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడా కూడా నిరసనలు అనేటువంటిది ఎక్కడో ఒక 10 మందో 20 మందో చేయటం తప్ప ఎక్కడా కూడా నిరసనలు కూడా చేయట్లా. కారణం ఏంటంటే వాళ్ళకి మంచి జరిగింది అనేటువంటి వాస్తవం సాధారణ ముస్లిం సమాజం మొత్తం కూడా గుర్తించింది. కాబట్టే ఇక్కడ ఎటువంటి వివాదాలు జరగట్లేదు. రైట్, శ్రీకాంత్ గారు. వాసుదేవన్ గారు సైదా గారు 2-3 విషయాలు చెప్పారు. దేవస్థానం గురించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషన్ అయిపోయింది అందరికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము
వెంకటేశ్వర స్వామి వారిని బీబీ నాంచారమ్మ గారు పెళ్లి చేసుకున్నా కూడా అదేమైపోతుంది, ఆమె హిందువు అయిపోతుంది. అంత మాత్రాన వారికి హక్కులు ఉండవు అక్కడ. తప్పు సైదా గారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఉండాలా మేము అనేది చాలా తప్పు, అది రాంగ్. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందువుగా మారిపోతుంది అంతే. అంత మాత్రాన మీకు హక్కులు ఇవ్వరు అక్కడ. కానీ సార్, కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిబిలిటీ పోయింది, దేశాన్ని నాశనం చేసేసింది. మరి ఈ రోజు వాళ్ళు ఏదో కొత్తగా వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అదే విధంగా దేశంలో ఇది పేరే హిందూ దేశము అని పేరు. వీళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హిందువులు ఇస్తే వచ్చాయి, హిందువులతో లాక్కుంటే వచ్చాయి. ఇప్పుడు కాశీలో ఉంది, కాశీలో గుడి లోపల ఏమున్నారు? శివలింగం ఉంది, బయట మసీదు ఉంది. ఇప్పటికి కూడా అది కోర్టులో జరుగుతూనే ఉంది. ఇటువంటివంతా ఎక్కడ ఉన్నా కూడా మన హిందూ దేశంలో, భారతదేశంలో ఎవరి ఆస్తులు ఉన్నా కూడా అవి లాక్కున్నవి కానీ మరి లేదంటే వాళ్ళు పీక్కోవడం కానీ జరిగింటే తప్ప వేరేది కాదు. ఇది అంతా హిందూ దేశము, హిందువులదే అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. సైదా గారు మాట్లాడుతున్నావా, వైసీపీ తరఫున మాట్లాడుతున్నావా? నీకు అసలు మత సామరస్యం ఉందా? నీకు ఇంకా ఉన్నట్టుగా చెప్పా. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎందుకు హక్కు ఉందండి? మీరు మీకు వైసీపీలో మీ నాయకుడు చూస్తే సస్పెండ్ చేస్తాను. కొద్దిగా మాట్లాడుతున్నాను. ఎందుకు అడుగుతారు మీరు? రైట్ సుజాత గారు, రైట్ సుజాత గారు మాట్లాడతారు. ఒక నిమిషం సైదా గారు, సుజాత గారు మాట్లాడతారు. హక్కే ముందు మీకు ఉంటున్నా. సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. సుజాత గారు మాట్లాడుతున్నా నేను తిరుమల గురించి మీకు అడిగే అడుగుతున్నా. ఎవరు స్వామి మీలాంటి వాళ్ళు పెట్టింది డిబేట్ లో? గురించి మరి చరిత్ర పుట్టినప్పటి నుంచి కూడా తెలుసుకోండి. కొంచెం జిఆర్ల వ్యవస్థ, అక్కడి నుంచి వ్యవస్థ ఎలా మారింది, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎలా కాపాడుకుంటూ వచ్చారు అనేది మాట్లాడండి. మీరు చదివితే అర్థమవుతుంది. ఊరికి అన్ని ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? అడ్డం వచ్చింది కదా అని అట్లా మాట్లాడే సుజాత గారు మాట్లాడతారు. ఫైనల్ గా సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి సైదా గారు, సైదా గారు ఆగండి. సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. సుజాత గారు మీరు మాట్లాడండి. కాంగ్రెస్ నాయకులకి నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నాను సార్. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రశ్న అడిగితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు? తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. బీబీ నాంచారిని తీసుకుని వచ్చారు. మీరు అన్నట్టు బీబీ నాంచారి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మరి మీరు మీ లాజిక్ ప్రకారం బీబీ నాంచారి అయితే కనుక మరి అల్లుడికి మీరు వక్ఫ్ బోర్డులో ఆస్తుల్లో సగం వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తారా? ఇది ఏం లాజిక్లు అండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? టీటీడీని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? టీటీడీ తనకు వచ్చే భక్తుల విరాళాలతో నడుస్తున్న సంస్థ. ఇంకా పైగా టీటీడీ డబ్బులే ప్రభుత్వాలకు ఇస్తుంటాయి. ప్రభుత్వాల దగ్గర నుంచి డబ్బులేమో టీటీడీ తీసుకోదు. అలాగే ఎక్కడ నచ్చిన ఆస్తి నాది అని చెప్పి టీటీడీ ఎక్కడ తనకి కంటికి కనిపించిన ఆస్తి నాది అని చెప్పి ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా ప్రూఫ్లు అడుగుతున్నారు, వాసుదేవన్ గారు ప్రూఫ్లు అడుగుతుంటే పత్రాలు తీసుకురండి, మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి అంటే అది తప్పించి మీరు అన్ని మాట్లాడతారు. ఇటువంటి అడ్డగోలు వాదనలు చేయబట్టే కదా మీరు దేశం నుంచి ఈ రోజు అధికారం లేకుండా పోయింది. కాంగ్రెస్ హఠావో అని లీడర్లు పిలుపునిస్తున్నారంటే మీరు ఇటువంటి వాదనలు చేయబట్టే కదా. మీరు నిజాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది పార్టీల నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ నిజాలకు సంబంధించి మాట్లాడుతున్నారు, డాక్యుమెంటేషన్ గురించి అడుగుతున్నారు. అవన్నీ చెప్పకుండా మీరు ఇష్టం వచ్చిన అడ్డగోలు వాదనలు మాట్లాడతారు. ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు, రాహుల్ గాంధీ ఎందుకు రాలేదంటే దాని గురించి ఆన్సర్ చెప్పరు. మీరు మీకంటే మీకు రేపొద్దున్న ఏమనంటే మీ స్టూడియో కూడా మా ఆస్తి అంటారు, మా ఇల్లు కూడా మా ఆస్తి అంటారు. అటువంటి తప్పు, అటువంటి సెక్షన్లు తప్పు అని సవరించారు. వీళ్ళు ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటే ముస్లిం సమాజానికి అందరికీ నిజమైన ద్రోహి కాంగ్రెస్ పార్టీ. పేద ముస్లింల కోసం పెట్టిన ఆస్తుల్ని కొంతమంది నాయకులకు మాత్రమే వాళ్ళు పరిమితం చేస్తూ ముస్లిం సమాజంలో ఉన్న పేదవారికి దాని ప్రతిఫలాలు అందకుండా అడ్డుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బీజేపీ పేద ముస్లింస్ కోసం ఆ బోర్డుని సవరించి అందులో కొన్ని ఉన్న
అడ్డగోలు నిర్ణయాల్ని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాల్ని వాటి తొలగించి సవరించారు. వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్నట్టు, అన్య మతస్థులకు ఇచ్చేసినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తుంది కాంగ్రెస్ ఇప్పటికన్నా తప్పుడు ప్రచారాలు ఆపాలి. మత కల్లోలాలు సృష్టిస్తుంది మీరు. అక్కడ జరిగింది ఏంటో ప్రజలకు చెప్పండి. మీకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు. అందులో ఉన్నవి చదవరు, తెలుసుకోరు, ప్రూఫ్లు చూపించరు. ఏం మాట్లాడుతున్నారండి? మరి టీవీ డిబేట్లకు వచ్చి ఎవరి డిబేట్ లో రావాలో మీరే చెప్పేస్తారు. యాంకర్ గారు ఏం మాట్లాడాలో మీరే చెప్పేస్తారు. అడ్డగోలు వాదనలు ఎందుకు? మీరు ఇప్పుడు టీటీడీని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దానికి దీనికి ఏం సంబంధం ఉందండి? నేను అడుగుతున్నాను కదా. బీబీ నాంచారమ్మకి కట్నం ఇచ్చేసేయండి, మరి సగం కట్నం ఇచ్చేసేయండి అల్లుడికి. అలా మేము అడిగితే బాగుండదు కదా. అది పద్ధతి కాదు కదా. మీరు పద్ధతి ప్రకారం మాట్లాడండి. అందులో మీరు అసలు అది సవరించిన బిల్లు, అందులో ఉన్న సెక్షన్లు తీసేశారు. ఏవి తీసేశారు? నాకు కనిపించిన ఆస్తుల్లో నాది అనే సెక్షన్ తీసేశారు. దానికి మళ్ళీ ఎవరు కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వెళ్ళకుండా ఉండే వెసులుబాటు లేకుండా ఉండే సెక్షన్ తీసేశారు. అవి చెప్పకుండా మీరు ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? ముఖ్యంగా ముస్లిం సమాజానికి, పేద ముస్లింలకి అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికన్నా మీ ధోరణి మార్చుకోండి. గొంతులు కోస్తున్నారు. మేము అన్యాయం చేస్తే మీరు గొంతులు కోస్తున్నారు. మీరు సార్, రైల్వే కంటే అత్యధికమైన ఆస్తులు నుండి వక్ఫ్ బోర్డు అంత ఉన్నప్పుడు మరి ముస్లిం సమాజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది? మీరు ఏం చేశారు ఆస్తులు పెట్టుకొని? ఇప్పుడు మీకు కాగితాలు ఒకసారి ఒక్కటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ముస్లిం సమాజానికి కూడా. సైదా గారు చెప్పారు మాకు అన్ని ఆస్తి పత్రాలు ఉన్నాయని. ఆస్తి పత్రాలు ఉన్నటువంటి ఏ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల గురించి ఏ ప్రభుత్వం కూడా టచ్ చేసే అవకాశం లేకుండా సవరణ చేశారు. రెండోది వక్ఫ్ బై యూజర్ ఉన్నటువంటి వాటిపైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. యాక్చువల్ గా మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు ఈ సవరణ బిల్లుతో. తీసుకొచ్చి మత ఉద్దేశాలు మీరే ఛాంపియన్స్ లాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మీరు 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 అనుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో మీరు అడ్రస్ ఉండరు. మీరు 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 ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడండి. ఏదో సౌండ్ ట్రిపుల్ తలాఖం కూడా నువ్వు ఒక అవగాహనతో మాట్లాడు. ఏదో మీ పార్టీ సమర్థించని మాట్లాడు. మాకు మీకు కర్రు కావచ్చు వాత పెడతారు రేపు ఎన్నికల్లో. అది గుర్తు పెట్టుకోండి. మీరేదో కాబట్టి మోడీతో పనులు ఉన్నాయి కాబట్టి మా గొంతు కోయాలని ఆలోచిస్తే మేము సవరణలు చేసి సవరణలు ఆమోదించుకున్నటువంటి ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీ వల్ల ఏర్పడలా, తెలుగుదేశం పార్టీ వల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. 3 సవరణల్ని మేము ఆమోదింప చేసుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పార్టీ తెలుగుదేశం పార్టీ మీ వల్ల ఒక్క అంశం చేతనైందా? ఒక్క సవరణ చేయడం చేతనైందా? ఒక్క అంశం మీరు వైసీపీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకి పార్టీ మీ పార్టీ. మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు రేపు ఎన్నికల్లో. అది గుర్తు పెట్టుకోండి. మీరు ఎగిరి పడుతున్నారు. అది గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి. సైదా గారు వాస్తవాలు చెప్పకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడడం కారణం ఎవరు? మీరా? ఏంటి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసింది? సవరణలో ప్రతిపాదిస్తే 3 సవరణలు యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకుందా అంత సత్తా? 100 సీట్లు ఉన్నటువంటి చెప్తున్నా. మీరు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక్క సవరణ మీరు చేపించగలిగారు.